నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఈరోజు రైతుల పరిచయం శ్రీ కేబీజీ తిలక్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, శ్రీ కొండా రాజీవ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఇక ఈరోజు ముందుగా కొన్ని వీడియోలు చూద్దాం. ప్రతి రైతన్నకు నేను ఒకటే చెప్తా ఉన్నా, కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయింది, ఇంకా కళ్ళు మూసుకుంటే మరో మూడేళ్ళు ఓపిక పట్టండి. వచ్చేది మన ప్రభుత్వమే. మన ప్రభుత్వం వచ్చిన ఒక నెలకే ప్రతి రైతన్న ముఖంలో సంతోషాన్ని చూసేటట్టుగా వాళ్ళకి రాని ఇన్సూరెన్స్ను ఇప్పిస్తా, ఇప్పుడున్న ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాను. ఇవ్వడమే కాకుండా ప్రతి రైతన్నకు 2023లో ఏ రకంగా ప్రతి రైతన్నకు 50,000 రూపాయలు మళ్ళీ ఇచ్చినట్టుగా ఆ డబ్బు కూడా మళ్ళీ ఇచ్చే కార్యక్రమం కూడా ఖచ్చితంగా రైతులకు. రైట్. తిలక్ గారు చెప్పండి, అక్కడ రైతుల పరిస్థితి అంత ఘోరంగా ఉంటే వేలాది ఎకరాల్లో అరటి తోటలు ఇవన్నీ పడిపోతే అసలు ప్రభుత్వం పట్టించుకోలేదు, ఆఫీసర్లు కూడా వెళ్ళలేదు అని చెప్పి చెప్తున్నారు. మరోవైపు పేపర్ చూస్తే బీమా ఎగ్గొట్టావు, పరిహారం కట్టుబాబు, రైతులకు ప్రభుత్వమే పూర్తి స్థాయిలో పరిహారం అందించాలని జగన్ గారు కోరారు. అలాగే విపత్తును మించిన ప్రభుత్వ నిర్లక్ష్యం అంటూ మరో కథనాన్ని ఇచ్చారు. కలెక్టరేట్ ఎదుట రైతుల ఆత్మహత్యా యత్నం, అట్లాగే ధర్నాలు, ఆందోళనలు, రైతన్నల కన్నెర్ర, గిట్టుబాటు ధరలు దొరకట్లేదని చెప్పి. సో ఏమిటి ఆంధ్రప్రదేశ్లో రైతు కుడి ఎడమల దగా అవుతున్నట్లేనా? నమస్కారం. రైతుల గురించి పట్టించుకునే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదు. వాళ్ళు పూర్తిగా అమరావతి మీద కేంద్రీకృత, అమరావతి, బనకచర్ల మధ్యలో పోలవరం, ఇవి తప్ప పాత బిల్లులు ఇవ్వడం, కేసులు పెట్టడం, ఇలాంటి కార్యక్రమాలు తప్ప ప్రజల గురించి ఆలోచించే తీరిక, ఓపిక వాళ్ళకు ఉన్నట్టు కనిపిస్తుంది. పైగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు ఆయన ఏదో గడప ప్రకటనలు చేయడం తప్ప ఎక్కువ సమయం హైదరాబాద్ లో గడుపుతున్నారని, దానికి కారణం ఏంటో తెలియదు. మరి తెలంగాణ ప్రభుత్వంలో ఆయనకి ఏమైనా పనులు ఉన్నా కూడా తెలియదు. అది ఒకటి వినిపిస్తుంది. సరే, ఇక మంత్రి గారు అలా ఉంటే అధికారులు మాత్రం ఎందుకు పట్టించుకుంటారు? రెండోది, ప్రభుత్వ విధానమే అసలు ఆర్బీకే వ్యవస్థ, గ్రామాల్లో రైతులకు మేలు చేసేటువంటి నకిలీ విత్తనాలు లేకుండా చేయటం, కల్తీ విత్తనాలు లేకుండా చేయటం, కల్తీ ఎరువులు లేకుండా చేయటం, ఇలాంటి అన్ని గాలికి వదిలేశారు పూర్తిగా. మరి ఏం మేలు చేయదలుచుకుని ఆర్బీకేలు ఎత్తేసారో, దానివల్ల రైతులకు వచ్చిన నష్టం ఏంటి, ఇప్పుడు తీసేసినందువల్ల వచ్చిన ప్రయోజనం ఏంటి, ఎవరికి అర్థం కాదు. ఇది ఏమిటో చేసుకుంటూ పోతున్నారు. ఆ ఆర్బీకే బిల్డింగ్లలో మళ్ళీ పోలీస్ స్టేషన్లు పెట్టడం, వాటిని ప్రైవేట్ కో ఇస్తారని కూడా వినిపిస్తుంది. ఈ రకంగా చేసుకుంటూ పోయి వాడు రైతులకు మేలు చేయదలుచుకున్నారా? పైగా మళ్ళీ ప్రకటనలు చేస్తున్నారు అసెంబ్లీలో. రైతులకి ద్రోహం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటే జగన్ ప్రభుత్వం అని. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. అసలు రైతు భరోసా 20,000 కూడా ఇవ్వకుండా వీళ్ళు అసలు ఏ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఏది ఇవ్వట్లేదు. అసలు ఇన్సూరెన్స్ లేదు. రైతుల్ని గాలికి వదిలేసి పూర్తిగా అమరావతి కాంట్రాక్టులు, టెండర్లు, వ్యవహారం, ఇది కావాలి తప్ప ఇంకోట్లేదు. ఈ రకంగా రైతులు మాత్రం చాలా వాళ్ళ కష్టాలకు వాళ్ళని వదిలేసి ప్రభుత్వం మాత్రం కాలక్షేపం చేస్తుందని మాత్రం చెప్పొచ్చు. రైట్. తిలక్ గారు చెప్పండి, అసలు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి స్కిట్స్ వేయటం ఏంటి, దానికి పడి నవ్వటం ఏమిటి, అలాగే ఇప్పుడు ఆయన హెల్త్ బడ్జెట్ బదులు వీళ్ళకి విలాసాలకు అన్నట్టుగా, వినోదాలకు అన్నట్లుగా చెప్పడం ఏమిటి, ఈ పరిస్థితి మీద సరే సతీష్ రెడ్డి గారు చాలా తీవ్ర ఆగ్రహంగా చెందారు. మీకేమనిపించింది? అలాగే ఇంకో ఆయన విజయ్ కేసరి అని యాక్టివ్ మన సోషల్ మీడియా ఆయన ఉంటారు కదా, ఆయన ఏమన్నాడు, అది ఒక పక్క ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది, ఆర్థికంగా నాశనం అయిపోయామంటున్నాం, ఎవరికి ఇవ్వలేకపోయారంటున్నారు, మరి ఈ ఆటలేంటి, ఈ పాటలేంటి, ఈ రకంగా చేయొచ్చా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మీకేమనిపించింది? రెండు ఆస్పెక్ట్స్. ఒకటి, ఎమ్మెల్యేల సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో చేసినటువంటి కామెడీ. ఇప్పుడు మహారాష్ట్రలో నిన్న జరిగింది. కమల్ కుమ్రా అని కమెడియన్, అక్కడ ఆయన షిండే గారి గురించి ప్రోగ్రామ్ చేస్తే దాని మీద చాలా తీవ్రమైన విమర్శలు వచ్చినాయి. చివరికి కేసు పెడితే కేసు కూడా నమోదు చేశారు. ఇక్కడ కేసులు నమోదు చేసే పరిస్థితి అసలు లేదనుకోండి. ప్రభుత్వం ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తే
ఏదో నవ్వుకుంటూ కూర్చున్నాడు ఆయన. పైగా ఒకటి. ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే తోటి ఎమ్మెల్యేలు కదా, జగన్ గారు అయినా మిగతా 10 మంది అయినా తోటి ఎమ్మెల్యేల మీదే అట్లా వ్యంగ్యాస్త్రాలు విసురుతూ అసహ్యంగా మాట్లాడటం అనేది మనం గతంలో ఎప్పుడూ చూడలేదు ఇట్లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు, ఎమ్మెల్యేల కార్యక్రమాల్లో. సంస్కారం అనేది ఆ స్థాయికి దిగజారుతోందండి. అదొకటి. రెండవది, ఇంకా ఆయన హెల్త్ బడ్జెట్ తగ్గించి ఈ ఎంటర్టైన్మెంట్కి ఇస్తూనే ఉన్నాడు ఆయన. హెల్త్ బడ్జెట్ అసలు ఎక్కడ ఇస్తున్నారు? ఆరోగ్యశ్రీకి ఇస్తున్నారా? ఈవేళ వార్నింగ్ వచ్చింది, మాకు ఇక 7,000 కోట్ల దాకా పెండింగ్ ఉన్నాయి, కరెక్ట్. మేము ఆపేస్తాం సర్వీసెస్ అని చెప్పేసి దాని గురించి పట్టించుకోరు. హెల్త్ ఇంకొక కామెడీ ఏంటంటే, మీకు ఈ రాష్ట్రంలో కరోనా టైంలో కానీ, ఆ తర్వాత బుడమేరు వరదల టైంలో కానీ, లేదు డయేరియా వచ్చిన టైంలో విజయనగరంలో వచ్చిన డయేరియా వచ్చిన సమయంలో కానీ, లేదు ప్రకాశం జిల్లాలో డయేరియా వచ్చినప్పుడు కానీ, ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా కానీ హెల్త్ మినిస్టర్ గారు అమరావతి నుంచి కదలడం. అసలు విజయవాడ బుడమేరు వరదలప్పుడైతే అసలు విజయవాడలో కూడా లేడు. ఆయన అసెంబ్లీలోనూ సెక్రటరీలో ప్రెస్ మీట్ పెట్టి అసలు ప్రజల ఆరోగ్యం గురించి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి గాలి వదిలేసిన జగన్ ప్రభుత్వం అని చెప్తా ఉంటాడు. చాలా విచిత్రంగా ఉన్నాయి ఈ ప్రభుత్వంలో ప్రకటనలన్నీ కూడా. చంద్రబాబు నాయుడు గారు కామెడీ కాకపోతే ఏమిటంటే ఎంటర్టైన్మెంట్ పిలుస్తాడు ఆయన. హెల్త్ డిపార్ట్మెంట్ ఏం ఖర్చు పెడుతున్నారో చెప్పమనండి అసలు. అవును, మీరు మంచి పాయింట్ గుర్తు చేశారు. మీరు మంచి పాయింట్ గుర్తు చేశారు. 7 నుంచి ఆరోగ్యశ్రీ బంద్, రాష్ట్ర ప్రభుత్వానికి ఆశ అల్టిమేటం, 3,500 కోట్ల బకాయిలున్న చెల్లించని వైనం, 10 నెలల్లో 26 సార్లు లేఖలు రాసినా స్పందించని ప్రభుత్వం అంట తిలక్ గారు. వాళ్ళు ఆరోగ్యశ్రీ క్లోజ్ చేసే పరిస్థితిలో ఉన్నారండి. కంప్లీట్ గా వాళ్ళు ఆరోగ్యశ్రీని మూసేసి హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం ఇవ్వడానికి 2 లక్షలు 2.5 లక్షలు మాత్రం హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తారట. ఆ పైన ఖర్చు ఉంటే మాత్రం ఇక ప్రభుత్వం దయ. వాళ్ళు ప్రజల ఆరోగ్యం పట్ల అంత బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలి? వాళ్ళకి ఏమి పట్టించుకోవట్లేదు. అందుకనే హెల్త్ బడ్జెట్ తగ్గించేద్దామని చెబుతున్నాడా చంద్రబాబు గారు. అంతేక ఆయన హెల్త్ డిపార్ట్మెంట్ పట్టించుకోడు, ప్రజల ఆరోగ్యం పట్టించుకోడు, వ్యవసాయం పట్టించుకోడు, రైతులను గాలికి వదిలేశారు, కరెంట్ ఛార్జీలు బాధేస్తున్నారు. ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరగదు. కొనుగోలు శక్తి పెరగాలంటే వాళ్ళ ఆదాయం పెరగాలి, ఆదాయం పెరగదు. పైగా మళ్ళీ వాళ్ళ మీద పన్నులు వేసేసి వాళ్ళ ఆదాయాన్ని దెబ్బతీయటం. ఇది ఏం చేస్తున్నారు వాళ్ళు? ఎంతసేపు ఇక అమరావతి 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 ఏమిటి? అది ఒక బ్రహ్మాండమైన అది బ్రహ్మ పదార్థం లాగా చెబుతున్నారు. అక్కడ ఎన్విరాన్మెంటల్ సంబంధించిన పనులే చేయరు. అక్కడ పేదలకి మీకు పూలింగ్ టైంలో ఇచ్చినటువంటి హామీలు ఏమిటి? వాటిలో ఏమి నెరవేర్చారు? అక్కడ 29 గ్రామాల్లో మౌలిక సదుపాయాలను డెవలప్ చేయడానికి ఏమైనా టెండర్లు ఇచ్చారా? అవి పిలవలేదు. అంతసేపు భారీగా 100 కోట్ల రూపాయల టెండర్లు ఉంటేనే ఫైనలైజ్ చేస్తున్నారు. ఆ టెండర్లో కూడా ఎవరు? ఈనాడు రామోజీరావు గారి కొడుకు గారి బియ్యంకుడు, ఆయనకి సంబంధించిన ఇది. తర్వాత లోకేష్ గారి తోడలుడి గారి వ్యక్తులకు సంబంధించిన కంపెనీలు, చంద్రబాబు నాయుడు గారు స్నేహితులకు సంబంధించిన కంపెనీలు, ఇలాంటి వాటికి టెండర్లు ఇచ్చుకుంటూ కూర్చొని 100 కోట్లు ఏమిటి వాళ్ళు సాధించేది? నాకు అర్థం కావట్లేదు. ఎంతసేపు 29 గ్రామాల మౌలిక సదుపాయాల గురించి ఏమిటి? అక్కడ కూలింగ్ సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలు ఏమిటి? ఏం చేస్తున్నారు? వ్యవసాయ కూలీలకి ఉపాధి ఏమిటి? ఏమి పట్టించుకోవట్లా. ఎంతసేపు టెండర్లు, కాంట్రాక్టులు పంచుకోవడం. రైట్. రాజు, ఇప్పుడు మాట్లాడండి ఈ స్కిట్స్ మీద. ఇందాక సతీష్ రెడ్డి గారు చాలా ఆగ్రహంగా మాట్లాడారు. అలాగే ఈ ఒక పక్క రాష్ట్ర హెల్త్ బడ్జెట్ తగ్గించాలని సరదాగా అన్నారా ఎట్లన్నా కూడా అది ఆయన ఇంటెన్షన్, అది తెలుస్తోంది. 7 నుంచి ఆరోగ్యశ్రీ బంద్ అంట. సో వీటి మీద మీ కామెంట్ ఏమిటి? సార్ కేఎస్ఆర్ గారు, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్ట్కి, సాక్షి న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. అంటే మీరు రావడానికి ముందు జగన్ గారు ఆ పులివెందుల టూర్ మీద, రైతులు పడుతున్న బాధల మీద కూడా మాట్లాడటం జరిగింది. సంక్షిప్తంగా దాని మీద కూడా మాట్లాడండి. ఎస్ సార్. మొదటగా మీది హెల్త్ బడ్జెట్ కన్నా ఎంటర్టైన్మెంట్ బడ్జెట్ పెంచాలన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నేటి మాటలు, నాడు మాటలేంటి? స్వామి అయ్యప్ప మాల వల్ల సేల్స్ పడిపోతున్నాయి, మద్యం సేల్స్. సో చంద్రబాబు నాయుడు కొత్తగా ఏం కాదు, ఆయన నాడు నేడు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధిలో నాడు నేడు చూపిస్తే, ఈయన మందు అమ్మకాల్లోని ఎంటర్టైన్మెంట్ అమ్మకాలు చేయటంలోని నాడు నేడు చూపిస్తున్నాడు. గతంలో ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంత్రి సాక్షాత్తు బీర్ని హెల్త్ డ్రింక్ గా ప్రమోట్ చేశారు. మరొకరైతే విశాఖపట్నం వేదికగా బికినీ ఫెస్టివల్ పెట్టాలని చెప్పి ప్రపోజల్స్ చేశారు. సో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటేనే కెసినోలు మాదిరో, లేదు అంటే రికార్డింగ్ డాన్సుల మాదిరో, లేదంటే మద్యం అమ్మకాల్లో తారాస్థాయికో
ఈ రకంగా చంద్రబాబు నాయుడు యొక్క గవర్నెన్స్ కి ఒక బ్రాండ్ ఉంది ఈ రాష్ట్రంలో. కాబట్టి దాన్ని ఆయన ఇంకా పెంచుకోవడంలో భాగంగా హెల్త్ అంటే మనుషులు చచ్చిపోయినా పర్లేదు, వైద్యం జరగకపోయినా పర్లేదు, అన్నం లేకపోయినా పర్లేదు, వీళ్ళు తాగాలి, తదనాలు ఆడాలి, లేదా స్కిట్లు వేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించిన నాయకులను అరెస్ట్ చేయడం, సాయంకాలం అయితే స్కిట్లు వేసుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కసిని వాళ్ళు ఎవరో కామెడీ చేస్తుంటే హాయిగా నవ్వి తీర్చుకోవడం తప్పితే ఈ రాష్ట్రం పరిస్థితి ఏంటి, ఆర్థికం ఏంటి, విద్యాపరంగా ఏంటి, ఆరోగ్యపరంగా ఏంటి, ఏమీ లేదు. అన్ని గాలికి వదిలేసి ఈరోజు అప్పు చేసి పప్పు కూడా అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అంటారు. ఎందుకంటే తెల్లవారు లేస్తే ప్రతి మంగళవారం అప్పుల వారంగా మార్చేశారు. రాష్ట్రాన్ని దివాలా తీసే పరిస్థితిలో ఉంటూ వీళ్ళకి స్కిట్లు కావాలండి, వీళ్ళకి ఎంటర్టైన్మెంట్లు కావాలా. ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని దేంతో పోల్చారు? శ్రీలంకతో కదా. శ్రీలంక రాష్ట్రంలో ఇలాగ సంబరాలు చేసుకుంటున్నారా, ఇలా స్కిట్లు వేస్తున్నారా, ఇలా ఎంటర్టైన్మెంట్లు చేస్తారా? లేదంటే అక్కడ జెలెన్స్కీ కానీ లేదా ఇంతమంది వారి దేశాలు రాష్ట్రాలు నిజంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క పరిపాలన చేసేటువంటి వ్యక్తులు ఎలా ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఎలా ఉన్నారు? చంద్రబాబు నాయుడు ఈరోజు ఆనందంగా ఉన్నాడంటే, ఈరోజు స్కిట్లు చేస్తున్నారంటే, లేదా ఉత్సవాలు చేసుకుంటున్నారంటే గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా పరిపాలించారనే కదా అర్థం. రాష్ట్రం బాగుంటేనే మీరు ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు. లేదా మీరు అన్నట్టు రాష్ట్రం నాశనం అయిపోయినా మీరు సంబరాలు చేసుకుంటున్నారంటే మీరు కసాయి వాళ్ళని. సో జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేశారు కాబట్టి మీరు సంబరాలు చేస్తున్నారా, లేదా మీరు కసాయి వాళ్ళు కాబట్టి మీరు సంబరాలు చేసుకుంటున్నారా? దీనికి తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలి. రెండవది, స్కిట్ల విషయంలో అంత నీచంగా ఎవరు సుందర విజయ్ కుమార్ యలమంచిలి శాసనసభ్యుడు అయ్యాడు ఆయన. ఓకే, ఒక జీవితానికి ఒకసారి ఎమ్మెల్యే అయితే సరిపోద్దా? ఆయన్ని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని 11 గాడు అది ఇది అని ఏంటండి ఆ మాటలు? ఏ రోజైనా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికో వెళ్ళి నవ్వారని చెప్పి ఆ స్కిట్ చేశారు. ఏ పవన్ కళ్యాణ్ చావుల దగ్గరికి వెళ్ళి నవ్విన వీడియోలు ఎన్ని కావాలి నేను ప్లే చేస్తాను. నవ్వారు అని అంటే అది సందర్భమో ఎవరో ఏంటో ఏం మాట్లాడారు? మీరే మర్చిపోయారా? గతం మర్చిపోయారా? చరిత్ర మర్చిపోయారా? చంద్రబాబు నాయుడు గారు హరికృష్ణ గారి శవం దగ్గరికి వెళ్ళి కేటీఆర్ తో నేను పొత్తులు పెట్టుకోవాలనుకుంటున్నాను, మనం కలిసి తెలంగాణ ఎన్నికల్లో నడుద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడాడే. అంటే శవం దగ్గర శవ రాజకీయాలు చేసేటువంటి వ్యక్తిని ఎదురుగా పెట్టుకుని నువ్వు ఇష్టం వచ్చినట్టు స్కిట్లు వేయించి ఎందుకోసం అంటే మీ కడుపు మంట ఇంకా చల్లారదా? సరే, మీరు అబద్ధాలు చెప్పారు, మోసాలు చేశారు, దొంగ ప్రచారాలు చేశారు, లేకపోతే ఈవీఎంల గోలో ఇంకో గోలో మీరు అధికారంలోకి అయితే వచ్చారు కదా, పాలన మీద కదా మీ దృష్టి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడంలో పెట్టినటువంటి దృష్టి ఈ రోజు వాళ్ళ పరిపాలనలో లేదే. ఏదో రామకోట రాసినట్టు జగన్ కోట రాసుకుంటున్నట్టు ఉంది చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ. ప్రతి చోట సార్ ఒక అరటి పంట విషయంలో మీరు చూస్తే రైతులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ రోజు రైతులు రోడ్డు ఎక్కలేదు. ఇదే పవన్ కళ్యాణ్ గారు సినిమా టికెట్లకి ధర కావాలి, సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళాలి, గోల్డ్ అంత పెడుతున్నాం, సినిమా ధరలు పెంచండి అని చెప్పి అధికారంలో లేనప్పుడు అధికారంలో ఉన్నప్పుడు 2 సార్లు అదే మాట మాట్లాడాడు. మరి మీ సినిమా టికెట్ల రేట్లు పెంచమని అడిగే పవన్ కళ్యాణ్ గారు మిర్చికి మద్దతు ధర పెంచమని ఎందుకు అడగడు? మిర్చికి మద్దతు ధర ఎందుకు తీసుకురాడు? అరటి పంట నష్టపోతే ఆ నష్టపోయినటువంటి రైతుల్ని ఆదుకోవాలని ఎందుకు మాట్లాడు? ఎందుకు ఆదుకోని రోజు అధికారంలో ఉంది కాబట్టి. సో నీ సినిమాల మీద ఉన్న సినిమాలు ముఖ్యమా, రైతు ముఖ్యమా? మనకి రైతు అనేవాడు కూడి పెడతాడు, రైతే దేశానికి వెన్నుముక్క. ఆ వెన్నుముక్క ఈ రోజు ఈ రాష్ట్రంలో వెన్నుపోటు ప్రభుత్వంలో వెన్నుముక్క ఇరిగిపోతుంది. ఆ వెన్నుముక్క ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు బ్యాక్ బోన్ గా నిలబడ్డారు. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వంలో రైతులను నాశనం అవుతున్నారు. విద్యార్థుల పరిస్థితి బాగోలేదు. మొత్తం రాష్ట్రం అంతా అగమ్య గోచరంగా ఉంది. కానీ అది చేస్తుంది ఏంటంటే కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ తెల్లారు లేస్తే ఏదో దాని మీద 5 ఏళ్ల క్రిందటో 10 ఏళ్ల క్రిందటో మాట్లాడిన ఏదో ఒక అంశాన్ని పట్టుకొచ్చి కేసులు పెడుతున్నారే. అంటే మీరు పరిపాలన ఎలా చేయాలి, కక్షపూర్తి పరిపాలన అనేటువంటిది చూపిస్తున్నారు. మేము గత 5 ఏళ్ళు ఎప్పుడైనా తప్పుడు కేసులు పెట్టలేదే. విశాఖపట్నంలో ఈరోజు చూస్తే పూర్తిగా ప్రజాస్వామ్యం అనేటువంటిది కూని అయిపోతుంది. కార్పొరేటర్లను తీసుకెళ్లిపోతున్నారు. జనసేన నుండి ఆ ఎమ్మెల్యే వస్తానన్నా జగన్మోహన్ రెడ్డి గారు కండువా వేయలేదు. గౌరవంగా ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా రావచ్చు వెళ్ళొచ్చు తప్పితే పార్టీ కండువా వేయను, పార్టీలో చేర్చుకోనని చెప్పారు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ చేస్తుందండి, కార్పొరేటర్లు వచ్చినా సరే టపా టపా కండువాలు మార్చేస్తున్నాడు. సో ప్రజాస్వామ్య విలువలకి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తిలోదకాలు ఇచ్చారు. రాష్ట్రం ఎటుపోయినా సరే వీళ్ళు ఆనందంగా ఉండడానికి మాత్రమే వాళ్ళు ప్రయత్నం చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ వీడియోలన్నీ వచ్చినాయి. కానీ మొన్న గీతంకి మన ఏబీవే మన ఆయన బావమర్ది గారు ఆయన తోడల్లుడి గారి పుస్తకావిష్కరణకు వచ్చి ఓ మాట అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఏంటంటే పొద్దునంతా వర్క్ లో చేసి మధ్యాహ్నం సాయంకాలం 1 గంట ప్యాకెట్ ఆడకపోతే ఆ ఫ్రీక్ అవుట్ అవ్వరట. అంటే ఇలాంటి మాటలు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి తాగమని చెప్తాడు, ప్యాకెట్ ఆడమని చెప్తాడు, ఎంజాయ్ చేయమని చెప్తాడు తప్పితే నేను పథకాలు ఇస్తాను, నేను సీట్లు ఇస్తాను, మీరు డాక్టర్లు అవ్వండి, మీరు ఇంజనీర్లు అవ్వండి అని ఎందుకు చెప్పడండి? సో అది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి తేడా.
రైట్. సురేష్ గారు రాజమండ్రి నుంచి. సురేష్ గారు నమస్కారం, మాట్లాడండి. టీవీ వింటూ కాదు, మామూలుగా మాట్లాడండి. హలో, నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి. మన రాజమండ్రి మన పెద్ద హాస్పిటల్ అండి, ఆ, చాలా మందికి బాగోలేదు. ఆ ఈవెంట్స్ చూసి అట్లా వేసిపోయారటండి చాలా మంది. ఏమైంది? చాలా మంది సీరియస్ గా ఉంది కదండి, ఆహా, ఆ. ఆ ఈవెంట్స్ చూసి లేచిపోయారట అందరూ. చచ్చిపోయిన వాళ్ళు కూడా బతికారు అట్లా. నాకు అర్థం కాదు. అచ్చా, ఈవెంట్స్ తోట, చచ్చిపోయిన వాళ్ళు కూడా బతికిపోయారటండి. ఎమ్మెల్యేల ఈవెంట్స్ తోటి వ్యంగ్యంగా మాట్లాడుతున్నారా మీరు? ఓకే, చాలా ఏం చేస్తాం, వ్యంగ్యంగా మాట్లాడినా కూడా నాకు రైతు భరోసా 40,000 వచ్చిందని ఒక ఆయన చమత్కారంగా అంటే కూడా అతన్ని కూడా తీసుకెళ్ళి పోలీసులు వేధిస్తున్నారండి. జాగ్రత్తగా ఉండండి. మరి ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రజాస్వామ్యమా లేకపోతే నియంతృత్వమా పోలీసు రాజ్యమా అర్థం కాకుండా ఉంది పరిస్థితి. రైట్, మరి కొన్ని వీడియోలు చూద్దాం. ఎక్కడా కూడా దీనికి ఈ ఉద్యమానికి ఎవరూ ముందుకు రావట్లేదు, ఎవరూ రోడ్ల మీదకి రావట్లేదు అని చెప్తా ఉన్నారు. చాలా పొరపాటు. ఈ రోజున గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత భయపడుతుందంటే, రేపు ఆదివారం జరగబెట్టబోయే మాలల సింహగర్జనని తిరుపతిలో సభ పెట్టుకోవడానికి అనుమతులు ఇచ్చి సభ పెట్టకుండా అనుమతులు రద్దు చేసింది. ఈ ఒక్క కారణం చాలు చంద్రబాబు నాయుడు ఎంత భయపడుతున్నాడో వర్గీకరణ. కానీ చాలా మాట్లాడారు అసెంబ్లీలో, ఒకళ్ళొకళ్ళు పొగుడుకుంటూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఈయన ఆద్యుడు అంటే ఆయన ఈ ఆద్యుడు, ఈయన ఇదంటే ఆయన ఇదని చెప్పి. కానీ మీ అందరినీ కూడా మాలలో ఖచ్చితంగా వాళ్ళ సత్తా ఏంటో నెక్స్ట్ ఎలక్షన్ చూపెడతారు. అసలు ఆయన చేసిన నేరం ఏంటో తెలుసా? వ్యంగ్యంగా మాట్లాడాడట, జోక్గా మాట్లాడాడట. ఆ వ్యంగ్యంగా జోక్గా ఏం మాట్లాడాడో తెలుసా? మీరు చూసే ఉంటారు. ఏం మాట అంటే, సూపర్ 6 అన్నీ వస్తున్నాయి అంటే, వచ్చేస్తున్నాయి, నిన్నే వచ్చేసినాయి, మొత్తం సూపర్ 6 అన్నీ వచ్చేసినాయి. ఏమయ్యా ధరలు ఎలా ఉన్నాయి? వద్దులే, ధరలు ఎలా ఉన్నాయంటే, మిర్చి ధర బ్రహ్మాండంగా ఉందండి, చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల 42,000కి అమ్మానండి నేను క్వింటాల్ అన్నాడు. దేని 42,000 అమ్మటం ఏంటయ్యా? 11,000 కూడా ఊడుకుండా లేదండి, వీళ్ళకి అమ్ముకోవడం కుదిరిసాక చంద్రబాబు గారి పేరు చెబితే 42,000 కొనేశారండి అన్నాడు. అదేమంటే అన్నీ అమలు జరుగుతున్నాయండి అద్భుతంగా. అసలు ప్రీ బస్ ఎంత బ్రహ్మాండంగా ఉందండి. మామిడి రోజు ప్రీ బస్సులోనే వెళ్తుంది, మిరపకోతకి వెళ్తున్నారు అందరూ ప్రీ బస్సులోనే. అంటే మిరప తోటలకు వస్తున్నారంటే మిరప తోట కానీ రోడ్డు మీద దించి వెళ్ళిపోతున్నారంట, మళ్ళీ వచ్చేటప్పుడు మీరు ప్రీ బస్ తీసుకొస్తున్నారంట. అంటే విమర్శ చేయితే ఎక్కడ అంటారోనని ఆయన ఏం చేశాడంటే వ్యంగ్యంగా విమర్శ చేశాడు. పాపం అమాయకుడు, వైస్ ప్రెసిడెంట్, ఆయన ఏదో వ్యంగ్యంగా మాట్లాడని ఆయన మీద తెల్లారిబడి తీసుకెళ్లారండి. దానికి హెబియస్ కార్పస్ వేయాల్సి వచ్చింది మేము. మళ్ళీ ఎమ్మటే ఓ పిచ్చి కేసు ఒకటి పెట్టి 41 నోటీస్ ఇచ్చి తూచి అని మనం పంపించారు. నేను మనవి చేస్తున్నాను. రైట్, తిలక్ గారు. అవే కాదు, మరికొన్ని వార్తలు కూడా చదివిన తర్వాత దాని మీద మీరు కామెంట్ చేద్దరు. కాకాణిపై కేసు అంట. ఇప్పుడు అక్కడ ఈ ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో విపరీతమైనటువంటి మైనింగ్ దోపిడీ జరుగుతోందని వార్తలు వస్తూ ఉంటే, ఈవెన్ ఎల్లో మీడియాలో కూడా కొన్ని వస్తూ ఉంటే, ఇప్పుడు కాకాణి మీద రెడ్ బుక్ అంట. అలాగే రెడ్ బుక్ సహకరించకపోతే అంతే, నిజాయితీ కలిగిన అధికారులకు బాబు కూటమి పొగ, రాష్ట్ర సర్వీసు నుంచి వెళ్ళిపోతామంటున్న సీనియర్ అధికారులు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, ఇప్పటికే సిఐడి అధికారిగా ఉన్న ఐజీగా ఉన్న బ్రిజ్లాల్ వెళ్ళిపోతున్నట్ట. సో ఈ పరిస్థితి, రెడ్ బుక్కి భయపడి ఈ తలనొప్పి ఎందుకు? ఆంధ్రప్రదేశ్ రావడానికి ఐఏఎస్లు ఐపీఎస్లు భయపడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ నుంచి అక్కడికి వెళ్ళమని చెప్తే మాకొద్దు, ఆంధ్రప్రదేశ్ న్యూసెన్స్గా ఉందని చెప్పి ఐఏఎస్లు ఐపీఎస్లు కొందరు హైకోర్టులకు వెళ్ళి వద్దని మొరబెట్టుకుంటున్నటువంటి వైనం. ఇక అదే కాకుండా ఇక మన ఇది లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంట్లో మద్యం కుంభకోణం జరిగిపోయిందండి. మొత్తం గవర్నమెంట్ పరంగా జరిగిన దాని మీద 4,000 కోట్లు దాటిస్తుంటే అప్పుడు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ చూస్తా కూర్చుందా, నిద్రపోయిందా ఏమిటి వీళ్ళు అసలు? అట్లా అప్పుడు ఈయన ఇక్కడ దీంట్లోనే ఉన్నాడుగా, అప్పుడెప్పుడైనా మాట్లాడా? ఇక కక్షతోనే విడుదల రజని దాడులు చేయించారంట. దాడులు చేయిస్తే దాడి కేసు పెడతారా లేకపోతే ఏసీబీతో కేసు పెడతారా? సో ఇవన్నీ చూస్తే చాలా దారుణంగా అనిపించట్లా. ఈ పరిస్థితి నిజంగానే రెడ్ బుక్ అనేది ఒక మన వైసీపీ వాళ్ళు అంటున్నట్టు పిచ్చికొక్కగా మారిందా? సీనియర్ ఐపీఎస్లు వెళ్ళిపోవటం, ఢిల్లీ వెళ్ళిపోవాలని ప్రయత్నం చేయటం, వీటన్నిటి మీద మీరేమంటారు? ఐఏఎస్ ఇప్పుడు కాదండి, 4 మాసాల క్రితం మీకు గుర్తుండే ఒక పత్రికల్లో ఏమొచ్చిందంటే, కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్లు రహస్యంగా సమావేశమయ్యారు. చాలా కొద్దిమంది. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈ ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా చేస్తున్నారని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా అప్పట్లో వార్తలు వచ్చింది. కాకపోతే ఏంటంటే
తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ దత్తత తీసుకున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇష్టారాజ్యంగా చెలాయిస్తున్నారు. ఇక పోలీస్ శాఖ అయితే అది తెలుగుదేశం అనుబంధ సంఘంగా మారింది. అది ఇది ఎక్కడ కూడా చాలా విచిత్రంగా ఉంది. డీజీపీ లాంటి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి నాయకులు వెళ్ళి మాజీ మంత్రులు మెమరాండం ఇస్తాం, రిప్రజెంటేషన్ ఇస్తామంటే అపాయింట్మెంట్ ఇచ్చి 60 గంటల సేపు కూర్చోబెట్టి చెప్పకుండా వెళ్ళిపోయారంటే ఇది ఏం జరుగుతుంది? ఇది డెమోక్రసీనా లేకపోతే ఏదన్నా నియంతృత్వ రాజ్యమా? అర్థం కావట్లేదు. అట్లాగే మీకు ఎమ్మెల్యే ఐఏఎస్ అధికారులు వాళ్ళ అసంతృప్తి ఒక యాంగిల్. రెండో కోణంలో చూస్తే మీకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్, నేను లాస్ట్ టైం చెప్పాను, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ప్రైవేట్ వ్యక్తులు తిష్ట వేసి దందాలు చేస్తున్నారని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చెందిన 10 అధికారులు సీఎంఓ కంప్లైంట్ చేశారని వార్తలు వచ్చింది. అట్లాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో కమిషన్ బేసిస్ మీద కొందరు వ్యక్తులు అక్కడ కూర్చుని అనధికారికంగా బిల్లులు శాంక్షన్ చేయిస్తున్నారనేది ఒకటి. తర్వాత 2-3 రోజుల క్రితం జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా కూడా రహస్యంగా సమావేశమై తెలుగుదేశం పార్టీ వాళ్ళ పెత్తనం మేము భరించలేకుంటున్నాం, దీని మీద ఆ అంశంలోకి మళ్ళీ వెళదాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తమిళనాడులో కూడా పార్టీ పెడతారంట. ఒక్క నిమిషం తిలక్ గారు, ఆ అంశం మీద మళ్ళీ వెళదాం. తిరువూరులో ఎవరో కార్యకర్త తన పైన దాడులు చేస్తున్నారంటే ఎమ్మెల్యే మీద చెప్తే ఆయన ఆధారాలు పంపించమని ఆయనకి నోటీస్ ఇచ్చారంట. జనసేన పార్టీ వాళ్ళు అక్కడ మరి ఇక్కడేమో వదిలేశారు, అక్కడ తమిళనాడులో కూడా పెడతారంట. దాని మీద మళ్ళీ చర్చలోకి వెళదాం. ఓవరాల్గా ఈ రెడ్ బుక్ ఎఫెక్టు, ఈ ఆఫీసర్లు భయపడిపోయి వెళ్ళిపోవటం మీద మనం ప్రస్తుతానికి దీని మీద పరిమితం అవుదాం. కంప్లీట్ తిలక్ గారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు పరిస్థితి మీరు చాలా గమనించండి. ఈ రాష్ట్రంలో జరిగేటువంటి కీలకమైన పరిణామాల్లో వాళ్ళు తెలుగుదేశం పార్టీ స్పందించరు ఎలాంటి విషయాల్లో కూడా. ఇప్పుడు ఆ యాంగిల్లో చూసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. తిరుపతి కొద్ది రోజుల క్రితం లోకేష్ గారు ఏం చెప్పారు? టీటీడీ అనేది స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి సంస్థ, మేము జోక్యం చేసుకోమని చెప్పారు. వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. మరి చంద్రబాబు నాయుడు రెడ్డి ఎందుకు చెప్పారు విధాన నిర్ణయాలు టీటీడీ ఎలా చేస్తుందని? ఆయన ముఖ్యమంత్రి కావచ్చు, మరి ఆ అబ్బాయి చెప్పిందే కదా స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థ అని. ఇట్లా ఎవరు ఇష్టారాజ్యంగా పడిపోతుంది. ఇక్కడేమో క్వశ్చన్ పేపర్లు లీక్ అవుతాయి, క్వశ్చన్ పేపర్లో ఒకటి వాల్సిన ఇంకోటి ఇస్తారు. విద్యాశాఖ మంత్రి గారు దేవాలయాల పర్యటనలో ఉంటారు. చాలా విచిత్రంగా ఉంది. రైట్, రాజు మాట్లాడండి. ఐఏఎస్లు ఐపీఎస్లు ఏపీ అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది అంటున్నారు సార్. మేము 2014 నుంచి 19 మధ్యలో కూడా నేను అపోజిషన్ చూస్తున్నాండి. అపోజిషన్ లో విశాఖపట్నం యూత్ అధ్యక్షుడిగా పనిచేసిన అప్పుడు కూడా మేము చాలా కేసులు పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే, సరే వాళ్ళు తప్పులు చేశారు, మనం అలా చేయకూడదు, మనం ప్రజాస్వామ్యబద్ధంగా మనం పాలించాలి, జరిగినవన్నీ కూడా మీరు మర్చిపోండి, పరిపాలన మీద మనం దృష్టి పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం. దాంట్లో మరీ ముఖ్యంగా మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మా అప్పుడు యోజన విభాగం అధ్యక్షుడు, ఇప్పుడు యోజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా గారు తన భార్య ఒక పసిబిడ్డతో రోడ్డు మీద ఉంటే కారు ట్రాఫిక్ అడ్డుందని చెప్పి ఆయన స్టేషన్ తీసుకెళ్లి లాఠీ ఇరిగేలా చిత్తకొట్టారు. ఆయన్ని ఒళ్ళు ఓనమైపోయింది జక్కంపూడి రాజాకి. కానీ గెలిచాక అధికారం వచ్చాక మేము ఆ ఎస్ఐ మీద కక్ష తీర్చుకోలేదు. ఇదే జక్కంపూడి రాజా ఆ ఎస్ఐకి పోస్టింగ్ ఇప్పించారు. సో మేము అధికారుల పట్ల అంత ఉదాసీనతగా ఉన్నాం. ఎప్పుడిది 14 నుంచి 19 ప్రతిపక్షం చూసి 19 నుంచి 24 అధికారం వచ్చినప్పుడు. బట్ ఇప్పుడు చెప్తున్నాను మీ ద్వారా అధికారులందరికీ, ఎస్ఐ స్థాయి అధికారైనా, సిఐ అయినా, డిఎస్పీలైనా, ఐపీఎస్లైనా, ఎవరైనా సరే రాబోయేది జగన్ 2.0. మంచి చేస్తే మంచిని గుర్తు పెట్టుకోవడం కాదు, గుండెల్లో పెట్టుకుంటాం. ఇబ్బంది పెట్టినా, చెడు చేసిన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ఎంత బాధ్యతో, ఇబ్బంది పెట్టే పోలీస్ అధికారులు మీరు అంతే బాధ్యత వహిస్తారు. కాలం ఎల్లకాలం ఒకేలా ఉండిపోదు. సో ఇది అర్థమైనటువంటి కొంతమంది మంచి అధికారులు ఈ తప్పులు మేము చేయడం ఎలా, భవిష్యత్తులో మేము ఇబ్బంది పడడం ఎలా, మనకెందుకు ఈ కక్షపూరిత రాజకీయాలు, మనమెందుకు బలిపశు అయిపోవాలన్నటువంటి ఆలోచనలో ఈ తప్పులకు సహకరించకుండా కొంత నిజాయితీగా ఉండే అధికారులు ఈరోజు పక్క రాష్ట్రాలకో లేదా సెంట్రల్ సర్వీసెస్కో వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. అందువల్లే అధికారులు కూడా కొంత మేలుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.
మేము ఏ రోజు చంద్రబాబు నాయుడు లాగా ఐపీఎస్ లేని మోకమ్మడిగా ఓ పక్క ఒక దళిత ఐపీఎస్ అధికారిని కానీ, లేదంటే సిఐడి చేసిన వాళ్ళని కానీ, లేదంటే ఇంటెలిజెన్స్ చేసిన వాళ్ళు కానీ, ఇలాగ మోకమ్మడిగా 10 మంది 15 మందిని ఒకేసారి సస్పెండ్లు చేసేసి, ట్రాన్స్ఫర్లు చేసేసి, పోస్టింగ్లు ఇవ్వకుండా సీనియర్ ఐఏఎస్ అధికారులకి, సీనియర్ మహిళా ఐఏఎస్ అధికారులకు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వ్యవహరించినంత కర్కశంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పుడు వ్యవహరించలేదు. ఐఏఎస్లు ఐపీఎస్లు నా బలం అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ళు. కానీ ఇప్పుడు చెప్తున్నాం, కార్యకర్తలు మా బలం, కార్యకర్తలకే మేము ఇస్తాం గౌరవం, కార్యకర్తల తర్వాతే ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా. దీనికి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రిపేర్ అయిపోయారు. జగన్ 2.0 అంటే అదే. కాబట్టి అధికారులకు మళ్ళీ చెప్తున్నాం, మీరు చంద్రబాబు నాయుడు చేసే తప్పుల్లో మీరు భాగస్వాములకు కావద్దు, మంచిగా ఉండండి, మా ప్రభుత్వంలో మీకు మంచి జరుగుతుంది. ఏం తప్పు చేశారా, సప్త సముద్రాల అవతలున్నా తీసుకొస్తారని చెప్పాడు మా నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తానన్నా చెప్పిందే చేస్తాడు, సప్త సముద్రాల అవతలున్నా లాక్కొస్తా అన్నాడు. మీరు అనుమానమే పెట్టుకోకర్లా, తప్పులు చేసిన ఏ ఒక్క అధికారిని కూడా విడిచిపెట్టం. కాబట్టి ఎప్పటికైనా మీరు మేల్కోండి. మీ తోటి ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఎవరైతే మాకు ఈ తప్పుల్లో మీ భాగస్వామ్యం కాదలుచుకోలేదని చెప్పి ముందే మేల్కొన్నారో, మిగతా అధికారులందరికీ లెట్ ఇట్ బి ఎస్ఐ, సిఐ, డిఎస్పీ, ఐపీఎస్, హూఎవర్ ఇట్ మే బి, దయచేసి ఆ తప్పుల్లో భాగస్వామ్యం మీరు కావద్దని చెప్పి అధికార యంత్రాంగానికి చేతులు జోడించి నేను చెప్తున్నాను. మమ్మల్ని మా కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. రైట్. రాజమోహన్ రెడ్డి గారు కర్నూలు నుంచి. రాజమోహన్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే సార్, మీకు రాజీవ్ సార్కు తిలక్ సార్కు సార్. హలో మాట్లాడండి, వినపడతాను సార్. ఈ మన పవన్ కళ్యాణ్ సార్ గారు కాకినాడ పోర్టుకు పోయి సీజ్ ద షిప్ అన్నారు. అవును. దానికి గాను వాళ్ళు షిప్ వాళ్ళు 7 కోట్లు ఫైన్ వేసినారు. ఆ ఫైన్ ఎట్లా సార్, రాష్ట్ర ప్రజలం కట్టాలనా లేకపోతే గవర్నమెంట్ కడతదా? రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ 7 కోట్ల మేము బయటికి తీస్తాం, దాని మీద తీసుకుంటాం సార్. లేట్ చేసినందుకు కదా సార్ ఓర్వకల్లు మండలంలో పూడిచెర్ల విలేజ్ కి వచ్చినాడు మొన్న పవన్ కళ్యాణ్ సార్. అవును. ఎంత హంగామాగా వచ్చారంటే హెలికాప్టర్లో వేసుకొని, అది ఒక సాధారణ సర్పంచ్, అంటే మేము కూడా సర్పంచ్ చేసాం, సాధారణ సర్పంచ్ చేసే నీటి కుంట. అవును. అది ఫుడ్ ఫార్ వర్క్ కింద మేము నీటి కుంటలు తీస్తాం సార్ పల్లెల్లో. ప్రతి ఒక్క ఊర్లో సర్పంచ్ గాని, ఎంపీటీసీ గాని, ఒక వార్డు మెంబర్ గాని తీసే కార్యక్రమం అది. అవును. దానికి వచ్చి ఏదో పెద్ద నేను ఇది చేసినాను నీటికుంటది, అది అంటే అది చిన్న ఇదంటే ఇలా చేసే పనులు హెలికాప్టర్లు ఫ్లైట్లు వేసుకొని ప్రజాధనం ఇంత దుర్వినియోగం చేస్తున్నారు సార్. ఇంకోటి ఏంటంటే సార్, 3 హెలికాప్టర్లు 3 ఫ్లైట్లు వేసి ప్రజాధనం వేస్ట్ చేస్తున్నారు సార్. దీని మీద కూడా అడుగుతాం సార్. ఇంకోటి, మా కర్నూలు జిల్లాలో సుగాలి ప్రీతి అని ఆయన ఒక స్లోగన్ పెట్టుకోండి సార్. ఇప్పుడు కదా నేను అది హిందూ ధర్మం కోసం మొన్న వచ్చినప్పుడు అడగలేదా? అది ఒక స్లోగన్ పెట్టుకున్నాడు. మొన్న వచ్చినప్పుడు అడగలేదా అంట? అడిగినాం సార్, ఆయన ఏం రెస్పాండ్ కాలేదు సార్. ఇంకోటి 32,000 మందిని కూడా ఆయన తేవాలి సార్. మేము కూడా రేపు మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఇదల్లా కేసులు వేస్తాము, ఆయన మీద కూడా ఊరున ప్రతి స్టేషన్ లో పెడతాం సార్. ఆయన కూడా ఇప్పుడు మనం తిప్పుతున్నారు కదా సార్. ఇంకోటి, ఇక్కడ ఉన్న అధికారులు కూడా చాలా మందికి తెలిసిపోయింది సార్, ఇది అబద్ధాల ప్రభుత్వము. మేము ఏం చేసినా కూడా రేపు రెడ్ బుక్ లెక్కలో వాళ్ళు ఒకటి ప్రతి కార్యకర్త ఒక బుక్ పెట్టినాం సార్. మేము ఇక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు తొందరగా మాట్లాడండి. మళ్ళీ మీరు ఇప్పుడు వాళ్ళ అరాచకాలని భరించాల్సి వస్తుందేమో, జాగ్రత్తగా ఉండండి. రైట్. మల్లికార్జున్ గారు మరొకరు పత్తికొండ నుంచి. మల్లికార్జున్ గారు మాట్లాడండి. రైట్. ఇక కొన్ని తెలంగాణ వార్తలు చూద్దాం. ఉగాదికి అటు ఇటుగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ అంటూ కథనాన్ని ఇచ్చింది. ఆశాజహుల పేర్లు కూడా ప్రముఖంగా ఇచ్చారు. అలాగే భూభారతితో పాటు భూ విలువల పెంపు, ఎల్ఆర్ఎస్ ఏదో పెంచనని చెబుతున్నాడు. ఓ పక్కేమో అక్కడ హెచ్ఎండిఏలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి అసలు వెబ్సైట్లే సరిగ్గా పనిచేయట్లే, తప్పులు పడి కొందరికేమో నిర్ణీత రేటు కంటే ఎక్కువ వేసేసి 5,000కు బదులు 50,000 లక్ష అట్లా వచ్చేసినాయి. మరి అవేమి సరి చేయకుండా మొత్తం ఈ నెలాఖరికే పూర్తి చేస్తామని పొంగినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్తే మరి గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తుందో వాళ్ళే ఆలోచించుకోవాలి. ఇక లైంగిక దాడి నుంచి తను రక్షించుకోవడానికి ఒక యువతి ఎంఎంటీఎస్ నుంచి దూకేసిందట. ఇది చాలా దారుణమైన వార్త. ఈ పరిస్థితి అక్కడే కాదు, ఇక ఏపీకి సంబంధించి ఒక వార్త కూడా ఉంది. దాదాపు ఆడబిడ్డలపై గంటకు 3 అఘాయిత్యాలు శాసనసభలో వెల్లడించిన ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు మితిమీరిపోయాయి. గత ఏడాది జూన్ నుంచి ఏడాది జూన్ మధ్య 8 నెలల్లో మహిళలకు సంబంధించిన మహిళలపై 16,800 కేసులు మహిళలపై జరిగిన అఘాయిత్యాలకు సంబంధించి
నమోదయ్యాయట. మరి వీళ్ళేమో అసలు మహిళపై చేయి పడితే అదే చివరి రోజునే చెబుతారు. మొన్న తాడేపల్లిలో కూడా ఇది డీజీపీ ఆఫీస్కి కోతవేడు దూరంలో, చంద్రబాబు గారి ఇంటికి కూడా పెద్ద దూరం ఏం కాదు. మరి అది జరిగితే అప్పుడు జగన్ గారి ఇంటి ఆ ప్రాంతంలో తాడేపల్లిలో జరిగితే అన్ని జగన్ గారికి అంటగట్టారు. మరి ఇప్పుడు వీటన్నిటికీ ఏం సమాధానం చెప్తారు తిలక్ గారు? శాంతి భద్రతల విషయానికి వస్తే నేను ఇందాక చెప్పాను, తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘంగా పోలీస్ శాఖ తయారైంది. నేను అంటాం కదా, హైకోర్టు స్వయంగా ఏమంది ఈ మధ్య సోషల్ మీడియా కేసుల గురించి విచారణ వచ్చినప్పుడు, పోలీస్ శాఖ రాష్ట్రంలో కేసులు నమోదు చేయటం, అరెస్టులు చేయటం, వాళ్ళని వేధించడం, ఇంతకు మించి మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా అని స్వయంగా కోర్టే ప్రశ్నించింది హైకోర్టు. అయినా కానీ ఆ తర్వాత కూడా అదే ధోరణి కంటిన్యూ అవుతుంది. తర్వాత ఇప్పుడు ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు, కేసులు, ఇటువంటి కొన్ని విషయాలకు వస్తే, ఇప్పుడు నిన్న లావు కృష్ణదేవరాయలు గారు ఒక మాట చెప్పారు. ఆ మాట తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే మీడియాలో కూడా ఒక ఈనాడు మినహా మిగతా వాళ్ళంతా కూడా ప్రాధాన్యత లేకుండా, ఒక జ్యోతులు అయితే ప్రాధాన్యత లేకుండా చిన్న వారికి ఇచ్చారు, మిగతా వాళ్ళు అసలు వేయగా వాళ్ళు ఎంత. అట్లాగే ఈ మధ్య ఎక్స్లో ఒకటి ఇచ్చారు, ఇది కరెంటు కొనుగోళ్ళు 3,000 కోట్లు కుంభకోణం జరిగింది. ఎక్స్లో ఇవ్వటం ఏంటి? మీకు ఉంటే ఆధారాలు ఉంటే కేసు పెట్టండి. అంటే దీని అర్థం ఏంటంటే బురదల్లి అప్రదిష్ట పాలు చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనేది ధోరణి కనిపిస్తోంది తప్ప, లోగడ ఆధారాలతో సహా కేసులు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద, ఈ మంత్రివర్గంలో నుండి 6 మీద, ఇంకా అధికారుల మీద ఈ ఆరోపణలు ఉండి సిఐడి ఛార్జ్ షీట్లు కూడా కొన్నింటిలో దాఖలు చేస్తే, ఆ ఛార్జ్ షీట్లో కొన్ని కరెక్షన్స్ చేయాలి, కొన్ని తప్పులు ఉన్నాయని చెప్పి తిరిగిస్తే, ఈ రోజు వరకు ఛార్జ్ షీట్లు ఫైల్ చేయకుండా వాళ్ళు నాటకవాడుతున్నారు. వాటి మీద మాట్లాడకుండా ప్రతిపక్షం మీద బురద చల్లడం మాత్రం మొదలుపెట్టారు. ఇది ఏ రకమైన అడ్మినిస్ట్రేషన్ అవుద్ది? పోలీస్ శాఖ పనిచేస్తున్నట్టు వస్తుందా? ఆ రోగడ సిఐడి కేసులో ఎవరైతే ఇన్వెస్టిగేట్ చేశారో వాళ్ళందరూ పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళ మీద రివర్స్ లో కేసులు పెట్టి ఈ రకంగా వేధించడం జరుగుతుంది. ఇది ప్రభుత్వ వైఖరిని చాలా స్పష్టంగా తేటతెల్లం చేస్తోంది. ప్రభుత్వం పోలీస్ శాఖ మాత్రం ఆ మధ్య పోలీస్ అధికార సంఘం ప్రెస్ మీట్ పెట్టారు. మరి ఇవన్నీ కనపడ వాళ్ళకి బ్రిజ్లాల్ గారు ఎందుకు వెళ్ళిపోతున్నారో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి కదా వాళ్ళు. ఓకే, దాంతోపాటు వీటితో పాటు అఘాయిత్యాలు, మహిళలపైన 16,800 అఘాయిత్యాలు జరిగినాయంటే మరి ఎంత ఘోరమైన పరిస్థితి. మరి దాని గురించి మరి గతంలో ప్రతిదానికి 30,000 మంది మిస్ అయిపోయారు, అది ఇదని అబద్ధాలు ప్రచారం చేసిన వాళ్ళు ఇప్పుడు దీని మీద నోరెందుకు ఎత్తట్లేదు తెలియదు. ఐపీఎల్లో బెట్టింగ్ జోర్లు, బెట్టింగ్ రాజాలంట, బెట్టింగ్ రాజాల మీద బెట్టింగులు జరుగుతున్న తీరుతెన్నుల మీద వార్తలు ఇవ్వాల్సింది, వార్తలు కొన్ని ఇస్తే సాక్షిలో ఎట్లా జరుగుతున్నాయని ఇస్తే, దీన్ని కూడా గత ముఖ్యమంత్రి సన్నిహితుడు అంటూ పచ్చి అబద్ధమో ఏదో కథ రాస్తూ తెలుగుదేశం ఎల్లో మీడియా ప్రయత్నం. ఈ బెట్టింగుల జోరు కానీ, ఈ మహిళలపై అఘాయిత్యాలు కానీ, ఈ పరిస్థితుల మీద మీరేమంటారు రాజీవ్? ఆ బెట్టింగ్లకు సంబంధించి అయితే నేను మొన్న ఒక వీడియో చూసాను సోషల్ మీడియాలో. బాలకృష్ణ గారు చేసినటువంటి ఒక షోలో ఆయన కూడా ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయటం వల్ల దానివల్ల కూడా సుమారు 40 లక్షలతో నష్టపోయానని చెప్పి ఒక యువకుడు ఏదో ఒక మీడియాతో మాట్లాడుతూ నేను వీడియో చూశాను. దాని మీద ప్రభుత్వం లోతైనటువంటి విచారణ జరిపి నిజంగా బాలకృష్ణ గారు ఆ తప్పు చేసి ఉంటే, ఎలాగైతే ఇతర తెలంగాణలో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ లేదా ఆంధ్రాలో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది మీద కేసులు కడుతున్నారో, అదేవిధంగా బాలయ్య గారి మీద కూడా కేసు కట్టి మీ ప్రభుత్వం పార్టీలకి, కులాలకి, కుటుంబాలకు అతీతం నిస్వార్థంగా మీరు పనిచేస్తున్నారని మీరు నిరూపించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీకు ఇది ఒక అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారా, లేదంటే బాలకృష్ణ గారు కొమ్ము కాస్తారా, లేదా అది నిజమా కాదా అని చెప్పి విచారణ లోతుగా చేసి రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి ఏ చెడైనా, ఏ పనికిమాలిన పనైనా, ఏ నష్టమైనా అన్నీ కూడా గత ప్రభుత్వం మీద నెట్టేసేటటువంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే నిన్న విశాఖపట్నంలో ఉన్నటువంటి ఋషికొండ బీచ్ కి బ్లూ ఫ్లాగ్ ని పునరుద్ధరించేటటువంటి కార్యక్రమం జరిగింది. అదేమిటి యాక్చువల్ ఎవరు తీసుకొచ్చారు, ఎవరి హయాంలో వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చింది. ఎన్నేళ్ల పాటు వచ్చింది? ఫస్ట్ ఏడాది తర్వాత కంటిన్యూస్ గా 4 years జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విశాఖ ఋషికొండ బీచ్ కి బ్లూ ఫ్లాగ్ స్టేటస్ డెన్మార్క్ సంస్థ ప్రతినిధులు ఇవ్వడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ కొత్త ప్రభుత్వం వచ్చి వీళ్ళు నిర్లక్ష్యం చేసి బీచ్ని చంద్రవందర చేసి చెత్తా చెదారం చేస్తే
కనీసం సదుపాయాలు లేకుండా పోతే ఆ బ్లూ ఫ్లాగ్ ని తీసేసింది ఆ సంస్థ. దాంతో మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఇంతవరకు టూరిజం అంటే నేను, అభివృద్ధి అంటే నేను, స్వర్ణాంధ్రప్రదేశ్, జన్మభూమి ఇలాంటి పనికిమాల డైలాగులు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అసలు ఏమీ పని చేయదు అని చెప్పి ప్రపంచ ప్రతినిధులు తేల్చేసి ఈ సంస్థకున్న ఇచ్చిన స్టేటస్ తీశారు. దీని మీద ప్రజల నుంచి విపరీతమైనటువంటి స్పందన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కూడా చాలా గట్టిగానే ప్రతిఘటన ఇచ్చాం, మాట్లాడాం. ఎందుకంటే విశాఖపట్నాన్ని కిల్ చేస్తున్నారు వీళ్ళు వాంటెడ్ గా. సో అప్పుడు రియాక్ట్ అయినటువంటి ప్రభుత్వం సరే మళ్ళీ ఏదో దిద్దుబాటు చర్యలు చేపట్టి నిన్న వాళ్ళు వచ్చి మళ్ళీ పునరుద్ధరించామన్నారు. ఆ దానికి ఓ పెద్ద కార్యక్రమం పెట్టారు సార్, నేను ఆశ్చర్యపోయాను. 4 ఏళ్ళు మేము ఎప్పుడు పెట్టలేదు, మాకు బుద్ధి లేదు, నిజంగా చెప్తున్నాం. మాకు ప్రచారం యావలేదు, బుద్ధి అనే కంటే ప్రచారం యావలేదు మాకు. ఏంటి ఆ బ్లూ ఫ్లాగ్ సంస్థ అది ఇస్తే దానికి ఓ మీటింగ్ పెట్టి దానికి సంబంధిత మంత్రులు వచ్చి మైకట్టుకుని స్పీచ్లు దంచేసి ఇప్పుడట వీళ్ళ ప్రభుత్వంలో బ్లూ ఫ్లాగ్ స్టేటస్ పోయిందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన తప్పుల వల్ల పోయిందని చెప్తున్నాడు. ఎంత నిస్సిగ్గండిది. పోతే మా ప్రభుత్వ హయాంలో కదా పోవాలి, మీ ప్రభుత్వ హయాంలో పోయిందంటే మీరు చేసిన తప్పుల వల్లే కదా. అంటే ప్రజలు ఆలోచించరా? ప్రజలకు ఇంగితం ఉండదు అనుకుంటారా? ప్రజలంత అమాయకులు అనుకుంటారా? సో కేవలం ఏ తప్పు జరిగినా అవన్నీ వీళ్ళ మా ఖాతాలో వేసేస్తారండి. ఏ మంచి జరిగినా వాళ్ళ ఖాతాలో వేసుకుంటారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలిసినటువంటి రాజకీయం. అందులో ఆయన వెనక పెట్టినటువంటి విజయానికి. ఇక మహిళలు అఘాయిత్యాల మీదకి వస్తే పవన్ కళ్యాణ్ గారు తొగాలి ప్రీతి గురించి ఇందాక ఎవరో కాలర్ గారు మాట్లాడారు. వాస్తవం, తొగాలి ప్రీతి కేసుని సిబిఐకి అప్పచెప్పింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? లేదా వారికి ఇంటి స్థలం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? లేదా పొలం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? వారి తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? సో ఇంతలాగా సొగాలి ప్రీతి కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మరి మీరేం చేశారు? అధికారంలోకి వచ్చి అన్నాళ్ళైంది. సొగాలి ప్రీతి అనేటువంటి అంశాన్ని పట్టుకొని రాజకీయంగా వాడుకుని ఎదిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చినటువంటి 10 నెలల్లో సొగాలి ప్రీతి గారు కుటుంబ సభ్యులతో మాట్లాడి ఏమైనా చర్యలు తీసుకున్నారా మీరు? శూన్యం. ఓకే, దీంతో పాటు దీని గురించి కూడా మాట్లాడండి, టైం తక్కువ ఉంటుంది. డ్రగ్స్ పై దట్టి ప్రచారం అంట. ఏది వైఎస్ఆర్సీపీ హయాంలో డ్రగ్స్ మీద విశాఖపట్నం డ్రగ్స్, గుజరాత్ డ్రగ్స్, వీటన్నీ ఇప్పుడు అవన్నీ అవాస్తవం తేలింది కదా. మరోవైపు ఒక సోషల్ మీడియాలో ఒకటి వచ్చింది, నాడు జగన్పై చేసిన విష ప్రచారాలు వాస్తవాలు. 14 లక్షల కోట్లు అప్పని ప్రచారం చేశారు. తేడా వస్తే అది 3.39 లక్షల కోట్లు. విశాఖలో 25,000 కిలోల డ్రగ్స్, అది డ్రగ్స్ కావు, ఈస్ట్, డ్రై ఈస్ట్ అని సిబిఐ వెల్లడి. రేషన్ బియ్యం తరలిస్తున్నారు, సీజ్ ద షిప్. అలాంటిదేమీ లేదు. ఆపినందుకు, పైగా ఆ షిప్ ఆపినందుకు ఇప్పుడు ఇందాకే మిత్రుడు ఎవరో చెప్పారు 7 కోట్లు జరిమానాని ప్రభుత్వానికి విధించారు. తిరుమలలో లడ్డు కల్తీ, దేవుడితో రాజకీయాలు వద్దు, చాచి కొట్టిన సుప్రీంకోర్టు. పచ్చి అబద్ధం కదా, అపచారం చేశారు. అయినా కూడా అక్కడ తిరుమల వెళ్ళి అబద్ధాలు చెబుతుంటారు. సెకీతో అక్రమంగా దోచిపెట్టారు. సెకీ అంతా అక్రమే, సెకీతోటి విద్యుత్ ఒప్పందాలు మేము కంటిన్యూ చేస్తామని మళ్ళీ అదే చంద్రబాబు గారు చెప్పారు. సో వీటన్నిటి మీద కూడా సంక్షిప్తంగా మాట్లాడండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం ఆయన చేసినటువంటి ప్రతి మంచిని కూడా చెడుగా భావించినటువంటి తెలుగుదేశం పార్టీ దాని మీద ఒక విష ప్రచారం చేసి ప్రచారాన్ని ఆయుధంగా పెట్టుకుని అది అధికారంలోకి వచ్చారు సార్. తప్పుడు మాటలతో, దొంగ హామీలతో, అబద్ధ ప్రచారాలతో అధికారంలోకి వచ్చారు. నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచం చుట్టూ వస్తుంది అన్నటువంటి మనకు తెలిసిన సామెత. కానీ ఏ రోజు కూడా నిప్పుకి చెదపట్టడం అనేది ఎంత అబద్ధమో, జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చేశారా, అవినీతి చేశారా అన్నటువంటి మాటలు కూడా అంతే అబద్ధాలు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తున్నప్పుడు అప్పులు 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 అని అన్నారు. ఈ రోజు కొంచెమైనా సిగ్గుపడాలి, వారు సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకంటే అసెంబ్లీ వేదికగా మీరు అప్పులు ఏం చేశారని చెప్తున్నారు, క్లియర్ కట్ గా దొరికిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ కానీ, బల్క్ డ్రగ్ పార్క్ కానీ, రైల్వే జోన్ కానీ మీరు తెచ్చారని బాకాలు ఊరుకుంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఉదాహరణకి సుధాకర్ గారు చనిపోతే ఆయన దళితులని, ఆయన మీద విశాఖపట్నంలో దాడి జరిగిందని లేనిపోని దుష్ప్రచారాలు చేశారు. ఈ రోజు విశాఖపట్నం నడిబొట్టిన సీతమ్మదారులు ఉండే ఆక్సిజన్ టవర్స్ లో బలిసినటువంటి వ్యక్తులు ఆర్థికంగా కానీ, అప్పర్ కాస్ట్ వాళ్ళకి కానీ, లేదా పెద్ద పెద్ద వ్యాపారస్తులు, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి పెద్ద కూటమిలో కీలకంగా ఉన్నటువంటి నాయకుల చుట్టాలు, వారి బావమరులు ఐఏఎస్ అధికారులు అని చెప్పుకునేటటువంటి ప్రభుత్వాలు ఆ విశాఖ ఆక్సిజన్ టవర్స్ లో దళితుల్ని బట్టలిప్పి కొడుతుంటే కూడా ఈ ప్రభుత్వం తిరిగి ఆ దళితుల మీదే మరో మైలుతో కేసులు పెట్టించేంత పరిస్థితిలో ఉంది. అంటే మీ ప్రభుత్వంలో దళితుల మీద దాడులు జరిగితే అవి దాడులు కాదు, మా ప్రభుత్వంలో దళితుల మీద దాడులు జరగకపోయినా జరిగాయన్నటువంటి ఒక దుష్ప్రచారం. సుధాకర్కు సంబంధించినటువంటి ఇష్యూని అంత హైలైట్ చేసిన తెలుగుదేశం పార్టీ మీడియా ఈ రోజు విశాఖపట్నం ఆక్సిజన్ టవర్స్ ఒక దళితుని బట్టలిప్పి కొట్టారా లేదా? దాని మీద వార్త ఎందుకు లేదు, ఎందుకు రాయరు? దళితులు అందరూ కూడా నిర్మోహమాటంగా
ఆ యొక్క ఆంధ్రజ్యోతి పేపర్ని, ఈనాడు పేపర్ని బాయ్కట్ చేయాలి. ఎందుకు బ్యానర్ ఐటమ్ వేయలేదు ఆ వార్తని? సో ఈ రకంగా చూసుకుంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద దుష్ప్రచారాలు చేయడానికి వాడుకున్నారు తప్ప ఇంకోటి కాదు. బట్ నిజం కొంత లేట్ అయినా ఆలస్యమైన వెలుగులోకి వస్తుంది. విశాఖ వేదికగా 25,000 కేజీల డ్రగ్స్ అని, దానికోసం బ్రెజిల్ సుబ్బారెడ్డి గారు వెళ్ళారని రకరకాల ప్రచారాలు చేశారు. అదంతా అసలు డ్రగ్గే కాదని చెప్పి సిబిఐ తేల్చి చెప్పారు. మరి సుబ్బారెడ్డి గారు మీరు పెట్టినటువంటి పోస్ట్ అన్ని ఇప్పుడు డిలీట్ చేస్తారా మీ అఫీషియల్ అకౌంట్ నుండి? సుబ్బారెడ్డి గారి కుటుంబానికి మీరు క్షమాపణలు చెప్తారా? ఏం చేస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ వారు సమాధానం చెప్పాలి కదా. ఈరోజు సీజ్ ద షిప్ అని అన్నారు. 7 కోట్ల రూపాయలు ఎవరు బాబు గారు సొమ్మని చెప్పి ఈరోజు ప్రభుత్వం ఫైన్ కట్టే పరిస్థితి. అది పవన్ కళ్యాణ్ గారు సొంత సినిమా నిధుల నుండి ఇస్తారా, చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ నిధుల నుండి ఇస్తారా, ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? సీజ్ ద షిప్ అని ఎందుకు అన్నారు? మీ పాపులారిటీ పెంచుకోవడం కోసం, మీ బిల్డప్ ఇచ్చుకోవడం కోసం సీజ్ ద షిప్ అని చెప్పి 7 కోట్ల రూపాయలు ఫైన్ ఇస్తారా? హూ ఇస్ రెస్పాన్సిబుల్? సో ఈ రకంగా వాళ్ళు చేసేటువంటి తప్పులు, ఈవెన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు పడేసారు అందరూని, ఈ రోజు అది అమలు చేయట్లేదా మీరు? అబద్ధాలు. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి మంచిని చెడుగా ప్రచారం చేయడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. ప్రజలు ఒకసారి నమ్ముతారు, ప్రతిసారి ఎల్లకాలం వీళ్ళ రోజులు ఉండిపోవు. ప్రజలకు కూడా అర్థమవుతుంది కదా, 1 by 1 ఒక పథకం లేదు, ఒక అభివృద్ధి లేదు, ఒక ఉద్యోగం లేదు, రోజు అప్పులు చేయడం పప్పుకూడలాగా వీళ్ళు ఎంజాయ్మెంట్లు తప్పితే రాష్ట్రాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళంతా? రైట్. బాబు విద్యుత్ బాధుడు ఆపండి, అమలాపురంలో ఆక్వా రైతుల భారీ ర్యాలీ. సో ఆ రకంగా జరుగుతూ ఉంది. ఇక బడి మానేస్తున్నారు 24-25లో, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.63 లక్షల మంది డ్రాప్ అయ్యారంటండి. గత 5 ఏళ్లలోనేమో పెరిగితే చంద్రబాబు గారు రాగానే జగన్ గారి టైంలోనేమో 4 లక్షల మంది పెరిగారు. ఇప్పుడు అప్పుడే 2.63 లక్షల మంది తగ్గారటండి. తర్వాత మనం వచ్చాక డిఎస్పీతో నీకు శాల్యూట్ కొట్టిస్తా పో అని అన్నాడని చెప్పి జగన్ గారి మీద వ్యంగ్యంగా ఈనాడు వాళ్ళు రాసిన తీరు. మరి గతంలో లోకేష్ గారు రిషాంత్ రెడ్డి నీ సంగతి చూస్తా, లేదా పోలీస్ ఆఫీసర్లు మీ సంగతి చూస్తాం అని చంద్రబాబు గారు బెదిరించినప్పుడు ఎప్పుడన్నా ఇట్లా రాశారా? ఇట్లా వ్యంగ్యంగా రాశారా? అదేదో వాళ్ళు తప్పు చేస్తున్నట్లు. ఇప్పుడు ఈయనేదో తప్పు చేసి పవన్ కుమార్ అనేటువంటి ఒక కార్యకర్త మీద హత్య అనే సినిమాకు సంబంధించి, సెన్సార్ అయిన సినిమాకు సంబంధించి ఒక బిట్టు సోషల్ మీడియాలో షేర్ చేశారని చెప్పి కేసు పెడతారు, తీసుకెళ్తారా పోలీస్ స్టేషన్కి? ఏమిటి అరాచకం? ఇందాక అంబటి రాంబాబు గారు చెప్పినట్లుగా అందుకే ఆయన జగన్ గారు సోషల్ మీడియాకి ఖచ్చితంగా అండగా ఉంటానని చెప్పారు. సో ఇది ఇక దాని మీద మరింత చర్చ టైం లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆసక్తికరమైన విషయం, ఆయన తమిళనాడు కూడా విస్తరిస్తారట. మరి ఇక్కడేమో జనసేన ఎమ్మెల్యేలు గొడవ మా దిక్కు లేకుండా ఉన్నామని వాళ్ళు చెబుతుంటే, కార్యకర్తలేమో టీడీపీ ఎమ్మెల్యేల వేధింపులు తట్టుకోలేకపోతున్నామని వాళ్ళంటే వాళ్ళకి నోటీస్ ఇచ్చి మరి పిలిపిస్తున్నారంట. చివరికి ఈ టీడీపీలో ఒక భాగంగా జనసేనను మార్చేసినట్ల. మరి తమిళనాడులో ఏం చేస్తారు తిలక్ గారు? తమిళనాడు వెళ్ళి ఆయన ఏదో అనుకున్నారు, తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అక్కడ వెళ్తే తనకి ప్రమాదం పడతారు అనుకుంటున్నారు. నేను ఇంకో మాట చెప్తాను, తెలుగువాడు ఉన్నమాట నిజం. కానీ అక్కడ ఈ మధ్య గత ఎన్నికల్లో మన లోకేష్ గారు వెళ్ళి ప్రచారం చేశారు. ఎందుకు వెళ్ళారు అక్కడికి? ఆయన ప్రచారం చేసిన చోట కమ్మకోలసలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వెళ్ళి ఓటు వేస్తే, ఈయన ప్రచారం చేస్తూ ఓట్లు పడతాయని. సరే గమ్మత్తు, సరే అది యాంగిల్. పవన్ కళ్యాణ్ గారు తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి తన సినిమాలు చూస్తారు కాబట్టి ఓట్లు వస్తాయి, అక్కడ కూడా గేమ్ ఆడొచ్చు అనుకుంటున్నాడు. అయ్యా ఇక్కడ 21 నియోజకవర్గాల్లో దాటి ఈ 21 నియోజకవర్గాల్లో పార్టీని పటిష్టం చేసుకునే పరిస్థితి లేదు. నీ 21 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం, ఆ పరిస్థితి పట్టించుకోండి, ఈ తెలుగుదేశం వాడి పెత్తనం భరించలేకపోతున్నాం, మా మాట అధికారులు వింటలేదు. ఒక మంత్రులుగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు, కందుల దుర్గేష్ గారు ఇద్దరు మాట మాత్రమే అధికారులు ఉంటున్నారు, మిగతా వాడు వింటలేదు, మీరు సీఎం గారికి చెప్పండి అని అనాథల మన వరకు మొరబెట్టుకున్నారు. ఇక్కడ పరిస్థితి మెరుగుపరుచుకుని మీరు తమిళనాడు వెళ్తారో, కేరళ వెళ్తారో, మహారాష్ట్ర వెళ్తారో వెళ్ళండి. మహారాష్ట్రలో ఒక చోట ప్రచారం చేస్తే అది బీజేపీ గెలిస్తే మా వాళ్ళే గెలిచిందని చెప్పుకోవడం, తమిళనాడు నేను వెళ్ళి అక్కడ పార్టీ పెట్టేస్తానంటాం, ఇవన్నీ వినడానికి కామెడీగా ఉంటాయి తప్ప నేను ఒకట సూటిగా చెప్తాను, తమిళనాడులో పార్టీ పెట్టే బదులు పిఠాపురంలో ఒంటరిగా పోటీ చేసి గెలవడం చాలు. మీరు తమిళనాడులో గెలిచినంత గొప్ప. అందువల్ల ఈ కామెడీ మాటలు ఎందుకు? మీకు రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో షిండేకి పట్టిన గతే పవన్ కళ్యాణ్కి పడుతుందని నా అంచనా అండి. ఓకే, రైట్. రాజీవ్ సార్, పవన్ కళ్యాణ్ గారు తిలక్ గారు మాట్లాడిన మాటలు వాస్తవం. ఆయన
వెళ్ళమనండి. తమిళనాడు వెళ్తారా లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్తారా? ఆల్రెడీ ఇప్పటి వరకు రాజకీయ పార్టీ చరిత్రలో ఏంటంటే అక్కడ ఎక్కడి నుంచో మిగతా పార్టీల్లో ఉన్నటువంటి మా మాయావతి గారు లాంటి వ్యక్తులు తీసుకొచ్చి లేదా ఆవిడ కాళ్ళ దండం పెట్టి ఆవిడ పార్టీ ప్రతిసారి కూడా వేరే పార్టీ యొక్క బలంతో ముందుకు వెళ్ళాలంటే ఆలోచన చేసే పవన్ కళ్యాణ్ గారు అన్ని పార్టీలని చుట్టేశారు. ఇంకా పార్టీలు ఏం మిగలలేదు. ఇంకా మిగిలిపోయింది ఏంటంటే ప్రాంతాలు మిగిలిపోయినాయి. ఆంధ్ర అయిపోయింది, తెలంగాణ అయిపోయింది. తెలంగాణలో ఒక కార్పొరేటర్ లేడు మీ బతుక్కి. మళ్ళీ మీరేమో ఇప్పుడు తమిళనాడు వెళ్తారు, పోనీ వెళ్ళండి, పద్ధతి ఏం తప్పులేదు. ఎన్నికలు వచ్చినప్పుడు వెళ్ళండి, రాజకీయం చేసుకోండి, రండి. కానీ ఇక్కడ మీకు అధికారం ఇచ్చారు, ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు అన్నది అక్కడికి వెళ్ళి చెప్పాలి కదా. మీరు తమిళనాడులో మీరు రాజకీయాలు చేయాలన్నా, పార్టీ పెట్టాలన్నా, పోటీ చేయాలన్నా, ఇదిగో మాకు ఆంధ్రాలో రాజకీయం చేసాం, ఆంధ్రాలో అధికారంలోకి వచ్చాం, 10 నెలలు ఎంత మంచి చేసామని చెప్పుకోవడానికి ఏముంది? కాదు మీరు అమాయకంగా మాట్లాడుతున్నారు రాజీవ్ గారు. అన్ని చేసామని చెప్తారు. మొన్న ఢిల్లీలో చంద్రబాబు గారు మాట్లాడుతున్న వీడియో చూస్తే ఆశ్చర్యం వేసింది. తల్లికి వందనం అమలు చేస్తున్నట్లుగా ఆయన మీడియాతో చెబుతున్నారు. సార్ ఇప్పుడు మీకు తల్లికి వందనం అమలు చేస్తారు, సూపర్ 6 అమలు చేస్తారు, 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు, లక్షల కోట్లు పెట్టుబడి వచ్చింది. ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం కూడా రోడ్లన్నీ కూడా బంగారంతో వేస్తున్నారు, మామూలు బీటీ రోడ్లు కాదు. ఈనాడులో వేసారు కదా, ఈనాడులో వేసారు కదా మిత్రమా, మొత్తం స్వర్గం అయిపోయినట్లుగా. ఆ ఈనాడు పేపర్ చదివితే స్వర్గం ఉంటది, ఆంధ్రజ్యోతి పేపర్ చదివినా టీవీని చూసినా స్వర్గం కనబడుతుంది. లేదు గ్రౌండ్ రియాలిటీలోకి వస్తే దీన్ని అంటారు అరచేతిలో వైకుంఠం చూపించేసి నేల నాకించేస్తారట. అలా ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి. కేవలం మసిపూసి మారేడుగా చేసే మాటలతో అడ్వర్టైజ్మెంట్ గవర్నమెంట్ తప్పితే ఇది పరిపాలించేసేటువంటి గవర్నమెంట్ కాదు. ఏదైనా ఒక ప్రోడక్ట్ అమ్మాలంటే ఆ ప్రోడక్ట్ ఇవి చూడండి, చిన్నప్పుడు కాంప్లాన్ ఇంకోటి మీరు తాగండి ఇంత పలుగు హైట్ అయిపోతారంటే అందరూ కొని తాగేసేవారు. కానీ హైట్ ఆడి జీన్స్ లోనే ఆడి ఎక్సర్సైజ్ వల్ల ఆడి వస్తుంది తప్పితే తాగితే రాదు. ఇలాగే ఏంటంటే ఒరిజినాలిటీకి లేదా అడ్వర్టైజ్మెంట్ కి లేదంటే మసిపూసి మారేడుగా చేసే మాటలకి చాలా తేడా ఉంది. తమిళనాడు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళే పరిస్థితి ఉండదు, ఇవన్నీ మాటల వరకు పరిమితం అవుతారు. వెళ్ళినా అక్కడ ఒక కార్పొరేట్ కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది వాళ్ళ పార్టీ. రైట్. అయితే ఒక కార్యకర్త చెప్తే ఆఫీసు పిలిచి అతన్ని కోప్పడినట్లుగా అతనికి ఇది ఒకటి, నన్ను పలానా ఎమ్మెల్యే ఇబ్బంది పెడుతున్నాడు నా మీద. సార్ దాని మీద ఇంకో దాని మీద కూడా మాట్లాడుతున్నారు, దయచేసి 1 minute ఛాన్స్ ఇవ్వండి చాలు. కార్యకర్తలకు ఏదైనా కష్టం వస్తే వెళ్ళి తెలుసుకోవాలి, ఈయనెళ్ళి రిపోర్ట్స్ తెప్పించుకోవాలి, అంతే తప్పితే బాధితుడిని నువ్వు ఆధారాలు ఇమ్మని అంటాం కాదు. ఆధారాలు ఇచ్చేది ఉంటే పవన్ కళ్యాణ్ ఎందుకు అడుగుతాడు? ప్రెస్ మీట్ పెట్టి కడిగి అండేసేస్తారు ఆ కార్యకర్త. ఆ ఆధారాలు తీసుకుని అది జరిగిందా లేదా వాస్తవా కాదా ఎంక్వైరీ చేసి మీరు చేయాలి. పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను చెప్తున్నా, గతంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మేము ప్రజల కోసమే ఆలోచించాం, పార్టీ కోసం ఆలోచించలేదు, కార్యకర్తల కోసం మేము ఆలోచించలేదు. కార్యకర్తలు కూడా ప్రజల్లో భాగం అనేటువంటి ఆలోచనలో ముందుకెళ్ళాం. కానీ దానివల్ల మేము దెబ్బతిన్నాం. మా కార్యకర్తలు ఈ రోజు రగిలిపోతున్నారు. ఎందుకు? మీరంతా అధికారం, మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు మేము ఇలాగా, కానీ ఈరోజు మీరు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి జగన్ 2.1 ఆల్రెడీ మా నాయకుడు చెప్పారు. అంటే కరెక్టే, మామూలుగా అయితే కాదు కాదు. ఇప్పుడు జరుగుతున్న తీరు చూస్తే గతంలో పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద అడ్డంగా పడి, అట్లాగే కారు ఎక్కి కారు పైన టాప్ మీద కూర్చుని వీటన్నిటి మీద కేసులు పెట్టి ఉండొచ్చు. అసలు అప్పుడేం పెట్టలేదు కదా. పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించినప్పుడు కేసు పెట్టాలా? పవన్ కళ్యాణ్ గారు రాజశేఖర్ రెడ్డి గారిని పంచలోడ తీసి తంతాన్న కొడకల్లారని ప్రజారాజ్యం పార్టీలో మాట్లాడాడే, ఆ రోజే పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టాలా? ఇవన్నీ ఏంటంటే మేము వదిలేసాం. ఏ రోజైతే ఫైనల్ గా తెలుగు గారు ఒక మాట చెప్పండి. P4 అంటూ పేదలకి సాయం చేయండి అని ధనికులను అడుగుతారంట. P4 కింద అది అయ్యే పని అని అంటారా? సంక్షిప్తంగా ఒక మాట చెప్పండి. P4 కి ఎక్కడ కూడా రెస్పాన్స్ లేదని ప్రభుత్వంలో అది సెక్రటరీకి వస్తున్న సమాచారం. దాంట్లో ఈ రాష్ట్రంలో ఉన్న ధనికులు లిస్టు తయారు చేయమని కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారట. దీనికి ఏమిటంటే P4 ధనికులకి, ఆయనకి కావాల్సిన వాళ్ళకి, పారిశ్రామికవేత్తలకి ప్రభుత్వ ఆస్తులు వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు ఏదో అభివృద్ధి చేసినట్టు. ఉదాహరణకు ఇప్పుడు బనకచర్లకు కూడా అది డబ్బులు ప్రభుత్వం పెట్టదట, అంటే ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళని కట్టమని వాళ్ళని వసూలు చేసుకోమంటారు. నీటి చెరువు అధికారి అన్ని P4 కూడా అదే, ప్రభుత్వ ఆస్తులు వాళ్ళకి దారాదత్తం చేయటం, వాళ్ళు ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోవటం. ఇది కొత్త కాన్సెప్ట్. ఇక ప్రభుత్వం ఎందుకు అన్ని ప్రైవేటైజ్ చేసేసి ప్రభుత్వం కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పండి, గొడవ లేకుండా పోతుంది. అప్పుడు ఎలక్షన్లు బోగస్ మోసం అండి ఇది. దానికి రెస్పాన్స్ లేదు అనేది సెక్రటరియట్లో ఏ అధికారికి అడిగినా చెప్తారు. రైట్. ఓకే. తెలుగు గారు, కొండ రాజీవ్ గారు అందరు కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.